పోతున్నా. నైట్ అంతా ఉన్నాం. నైట్ అలాగా వాళ్ళు ట్రీట్మెంట్ చేసినప్పుడే నార్మల్ అవుతుంది. మళ్ళీ 10 నిమిషాలు 6 గంటకి బీపీ హై అవుతూనే ఉంది. మార్నింగ్ వరకు ఇంకా ఇది మొత్తం వాపు వచ్చేసింది 25th. మళ్ళీ అది వేరే స్కాన్ అన్నారు, చేశారు. ఇక నాకు నేను కొంతసేపు పిల్లలు పెట్టి ఇంటికి వచ్చాను మధ్యాహ్నం. మా ఆడపడుచు కూతుర్ని వాళ్ళు 2 o'clock అట్లా 2:30కి అట్లా. ఇక 4 అవుతుంది. వీళ్ళు మళ్ళీ ఏడ్చుకుంటే డాడీకి పల్స్ పడిపోయింది. నేను పైకి పోయిన డాడీ దగ్గరికి పోయినప్పుడు అక్కడ సిస్టమ్ లో అన్ని తక్కువ అయిపోయినా, అంటే అన్ని రెడ్కి వచ్చేసినాయి. నేను చూసి వాళ్ళు చెప్తే వాళ్ళు మిషన్ ప్రాబ్లమ్ అన్నారు. ఫస్ట్ వాళ్ళు ఎమర్జెన్సీ వార్డులో పెట్టలేదు, చెప్పేసి జనరల్ వాళ్ళే పెట్టినారు. జనరల్ కి మార్చి 24 వామిటింగ్ వచ్చింది. క్లీన్ చేసిన ఇంకా వస్తూనే ఉంది. వాళ్ళు మొత్తం తీసేసినారు ఒకసారి. మళ్ళీ ఏమైంది, ఒకసారి పల్స్ రేట్, హార్ట్ బీట్ అన్ని ఒకసారి అయిపోయినాయి. నేను ఒకసారి గట్టి పిలంగానే వాళ్ళందరూ వచ్చి చెక్ చేస్తే నా కలం గట్టే గట్టి గుద్దినారు. మళ్ళీ సిపిఆర్ చేసి వెంటిలేషన్ నా ముంగట హార్ట్ అయిపోయింది. సిపిఆర్ మామూలుగా చేసి ఇక్కడ గుద్ది మమ్మల్ని బయటికి పంపించేసినారు. ఇంకా చేసేటప్పుడు కూడా చూసిన నేను. మళ్ళీ మమ్మల్ని కింద అక్కడ ఉంచలేదు, పైన పంపించేసినారు కిందకి. ఇక డాక్టర్ పిలిచి అమ్మ బీపీ హై అవడం వల్ల బ్రెయిన్ డెడ్ అయిపోయింది, ఇక బ్రెయిన్కి చేయడానికి ఏమీ లేదు, వెంటిలేషన్ మీద ఉన్నాడు, మీరు ఎంతసేపు ఉంటాడో కూడా తెలీదు, మీరు ఎవరినైనా పిలిపించుకుంటే పిలిపించుకోండి అన్నట్టు. అయితే అంటే అంకుల్ మాతో కూడా చాలా మాట్లాడుకున్నాం అంటే మాతో కూడా చాలా ప్రేమగా ఉండే అంకుల్. మేము కూడా లాస్ట్ చూడలేదన్న బాధ మాకుంది కనుకొని వేరే సిచ్యువేషన్ వల్ల. సరే, ఇప్పుడు మనము కొంచెం ఎమోషనల్గా కొంచెం గట్టిగా ఉండాలా బబ్బు ఇప్పుడు, ఎందుకంటే లాస్ట్ కూడా చూడలేదు, రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి బబ్బు మీద. ఏమైతుందని టెన్షన్ తోనే చచ్చిపోయాడు. ఓ 10 మంది 10 మాటలు చెప్పినారు, ఎంతో ఖరాబ్ కూడా చేశారు మాకు పడనోళ్ళు. విత్ ప్రూఫ్ పేపర్ల మీద ఉండి మాట్లాడుతున్నాము. 18th రోజు అంకుల్ కి రాత్రి టెన్షన్స్ బాగా పెట్టేసినారు. మీరు ఇప్పుడు కూడా నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. మా బాధ్యత ఏంటంటే మా సబ్స్క్రైబర్స్ మమ్మల్ని ఎవరు లవ్ చేస్తారో. సో సిచ్యువేషన్ ఎట్లా చేసారు అంటే లాస్ట్ కి మేము కళ్ళతో కూడా ఆయన చూడలేని సిచ్యువేషన్ అన్నకి తీసుకొచ్చారు. ఇప్పుడు అయినా కూడా ఎంత బాధపడ్డాడు మా కళ్ళతో చూసినాము. మీరు ఎన్నైనా మాట్లాడుకోండి, మా సబ్స్క్రైబర్స్ కి ఇక నెక్స్ట్ డే 11:50కి అట్లా తీసారనమాట. అంటే ఆల్రెడీ డాక్టర్ ముందు రోజే చెప్పేశారు. వేరే డాక్టర్లు ఏమన్నారంటే 48 hours చూడాలి, ఆయన బాడీ సపోర్ట్ చేస్తుందా లేదా, 24 hours అయినా చూడాలని అన్నారు. ఏదో మా ఆస్కోల్ది, ఎందుకంటే గుండె కొట్టుకుంటుందా వెంటిలేషన్ పెట్టినాక. ఇవేవి చేతుల్లో అట్లా ఏ మూమెంట్ లేకపోయినా మేము మార్నింగ్ వరకు వెయిట్ చేస్తామని చెప్పాం. మార్నింగ్ అది తీసే ముందు కూడా డాక్టర్ ఇప్పటి వరకు అయితే బాడీ ఏం సపోర్ట్ లేదమ్మా, చిన్న బ్లడ్ టెస్ట్ చేసి అది వెంటిలేషన్ తీసేస్తారు, బాడీ సపోర్ట్ చేస్తే ట్రీట్మెంట్ అవుతుంది, లేదంటే ఒక 1/2 hourలో మీకు అప్ చెప్పేస్తామని చెప్పారు. కానీ తీసిన ఒక 5-10 minutesలోనే పోయింది ప్రాణం. అయ్యో వెళ్ళిపోయావే నన్ను దిలేసి. ఇప్పుడు మేము ఉన్న సబ్స్క్రైబర్స్ కి అయితే ఆన్ పేపర్ మీద చూపించినాం, మేమైతే హాస్పిటల్లో ఏం చేసి అది ఇది కూడా తప్ప అంటే మేము ఏం చేయలేము. ఎంక్వైరీ కాదండి, మనం ఇప్పుడు చూపించినాము. ఇక్కడ ఆ కాపీస్ కూడా ఉంటాయి. మీరు ఎవరైతే ఏ ఛానల్ అయితే లేదు ముందుకేం ప్రాబ్లంలు ఉన్నాయి వాళ్ళకైనది మా ఈ సిచ్యువేషన్ కి ఫేవర్ చేసి చూపిస్తున్నారు అని అనుకుంటున్న ఛానల్ ప్రతి ఒక్కళ్ళు మేము గాంధీ చూపించినాము, సిటీ న్యూరోజ్ చూపించినాము, విజయ చూపించినాం. మీరు ఓన్లీ అక్కడ కూడా ఉంటాయి రికార్డ్స్ చూసుకోండి. 18th రోజు రాత్రి ఏదైతే అయింది సిచ్యువేషన్, దాని వల్ల ప్రాబ్లం అయి అంకుల్ కి స్టేజ్ వచ్చింది. అది మేము చెప్పడం కాదు, ఆన్ పేపర్ చూపిస్తున్నాము. ఈ స్టేజ్ లో బబ్బు కోసం నించొని బబ్బుకి గానీ అన్నకు గానీ సపోర్ట్ చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకి కూడా మేము వాళ్ళకి చూపిస్తున్నాం నిజాలు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు తప్పు కావద్దు. సో కొంతమంది ఉన్నారు ఇది ముందుకైనా అడ్మిట్ ఉండు, ఈ సిచ్యువేషన్ ని ఫేవర్ చేసుకొని చేసిన చాలా మాట్లాడారు. సో వాళ్ళకి కూడా చెప్తున్నాము, మేము చూపిస్తున్నాము. మీరు నోటితో వచ్చిన నోటికి వచ్చింది మాట్లాడడం కాదు, చూపించాలి. ఒక మనిషి వేయండి ఇంట్లో, ఒక మనిషి వేయిన దాని గురించి మీరు తప్పుగా మాట్లాడినారు, అది ఎప్పటికీ మీకు కూడా మంచిది కాదు అది. సో మా సబ్స్క్రైబర్స్కి ఏం చూపించాలనేది చూపించినాము, ఇక మిగతాది మీ ఇష్టం.
ఒకసారి కూడా పోలేను హాస్పిటల్, మా అమ్మాయిని వెళ్ళింది కానీ దానికి 1 వీక్ 2 వీక్స్ బిఫోరే మీరు వీడియో చేసిరు కదా. చేసినామన్న అన్న, ఎట్లా అంటే వాళ్ళు రాంగ్ గా పోట్రే చేస్తున్నారు అన్న, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు వాళ్ళు కూడా. ఏంటంటే ఇప్పుడు అన్న ఒక మనిషి పోయిన తర్వాత తాగడం వల్ల అంటున్నారు, తాగడం వల్ల లివర్ డ్యామేజ్ ఉంది, అది రికవర్ అవుతుంది అని చెప్పారు డాక్టర్లే చెప్పారు, దాని వల్ల ఏం ప్రాణాపాయం లేదని. కానీ ఈయనకి ఇక్కడ బీపీ సపోర్ట్ చేయట్లేదు కదా. అంటే ఇప్పుడు బాబు నువ్వు ఏమైనా అయిపోయింది రా, మనం అయిపోయింది అయితే చేంజ్ చేయలేము. ఇప్పుడు మనమైతే చూపించినాం రికార్డులు అయితే ఏమున్నాయో. 18th రోజు జాయిన్ అయ్యారు, 19th రోజు పెద్ద హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ తీసుకుపోయారు. సో 1 వీక్ బిఫోర్ అనేది అయితే మాట అయితే అబద్ధము. అది జస్ట్ వాళ్ళ నోటి నుంచి చెప్పాలి, మీకు ప్రూఫ్ చేయాలని మేమైతే తీసుకొని వచ్చినాము. అండ్ బాబు నీకైతే అందరు సపోర్ట్ ఉంటుందిరా, మన సబ్స్క్రైబర్స్ అందరు సపోర్ట్ ఉంటుంది, ఇమ్రాన్ అన్న సపోర్ట్ ఉంటుంది, మేమందరం ఉంటాము. మీరు ధైర్యం ఎప్పుడు కోల్పోవద్దు. చూసుకోవాలా, ఆల్రెడీ చిన్న ఏసులోనే ఇంటి బాధ్యత మొత్తం ఆడి మీద ఎత్తామని ఇప్పటికీ బాధపడుతున్నాం. నా హెల్త్ బాగోదు. రోజులా ఉన్నామంటే బబ్బు వల్లనే అని, కానీ ఇప్పుడు మొత్తం బాధ్యత అంతా ఆడి మీద పడిపోయింది. ఎందుకంటే మేము అందరం ఉన్నాము, అన్నీ ఉన్నారు. ఈ విషయంలో అయితే మన సబ్స్క్రైబర్స్ కూడా అంటే అర్థం చేసుకున్న వాళ్ళు చాలా మంది తీసుకోకండి ఆంటీ. ఆయన్ని లవ్ చేసేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయనకున్న ఫ్యాన్ బేస్ ఏ యూట్యూబర్ కూడా లేడు. ఆడు అంత చిన్న ఏజ్ లా ఊహదెలియని ఏజ్ లో నుంచి ఆడు ఎంతో మందిని ఎంటర్టైన్ చేసిండు, ఎంతో మందికి అది చేసిండు. అన్న సపోర్ట్ వల్ల ఆయనకి ఈ రోజు ఒక మంచి మీరేం బాధపడకండి, వాళ్ళు ఉంటాడు, వాడు చూసుకుంటాడు అండి. అడిగి డాడీ లేని లోటు ఎవరు తీరుస్తారమ్మా? ఎవరిని డాన్నానైతే పెళ్ళాడు కదా. అరే మన సపోర్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఒకసారి వాళ్ళ కోసం ఎవరెవరైతే నాకు సపోర్ట్ చేసినారో అండ్ అన్నకి సపోర్ట్ చేసినారో వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అనమాట. ఏదైతే రూమర్స్ నా పైన లేపినారో వాళ్ళందరినీ తొందరగా పడతాం, ఏదైతే నిజాలు ఉన్నాయో అవి కూడా బయట పెడతాము. సో వెయిట్ చేయండి, బట్ టైం వస్తుంది, టైం వచ్చినప్పుడు అందరు బయట పడతారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఇమ్రాన్ అన్న, ఎందుకంటే నన్ను చిన్నప్పటి నుంచి చూసుకున్నావు అండ్ స్టిల్ ఐ హోప్ ఇప్పటి కూడా చూసుకుంటావు అని చెప్పి నమ్మకం ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబర్స్, మీకు కూడా మీరు ఇంకా ఈ టైంలో మీరు ఇంకా సపోర్ట్ చేయాలి నాకు. నేను ఇంకా సో ఇప్పుడైతే ఏం చేయలేను, కొన్ని రోజుల తర్వాత అయితే మిమ్మల్ని ఇంకా ఎంటర్టైన్ చేస్తా, ఇంకా లవ్ అండ్ సపోర్ట్ చేయాలన్నమాట. సో ఇంకా అంతే, ఏం చెప్పలేను.